నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 24/8/2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యస్వయం సాయంత్రం 6:17, తిథి పాడ్యమి ఉదయం 11:48 వరకు, నక్షత్రం పుబ్బ రాత్రి తెల్లవారుజామున 2:05 వరకు, యోగాలు శివ మధ్యాహ్నం 12:30 వరకు, కరణము ఉదయం 11:48 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజామున 12:07 వరకు, రాహుకాలం సాయంత్రం 4:43 నుంచి 6:17 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:08 నుంచి 4:43 వరకు, యమగండం ఉదయం 11:59 నుంచి 1:34 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుంచి 12:25 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:36 నుంచి 5:27 వరకు, అమృతకాలం రాత్రి 7:22 నుంచి 9:03 వరకు, వర్జం ఉదయం 9:18 నుంచి 10:59 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే స్వశక్తితో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సంతాన వర్గంతో వీలైనంత వరకు విభేదాలు రాకుండా మాత్రం జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే విద్యా సంబంధమైన విషయంలో విద్యార్థులు డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా ముందుకు వెళితే అనుకున్న ఫలితాలు అనుకున్న సమయంలో పొందడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే ఉపాసన, దాంతోపాటుగా ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు, ముఖ్యమైన వాటి విషయంలో ఇబ్బందులు మొదలైన వాటికి దూరంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ అనుకున్న కార్యక్రమాలు సాధించాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణంలో కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా విద్యా సంబంధమైన విషయాలు, ప్రయాణాలు, తల్లి ఆరోగ్యం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించి దాంట్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీ మిత్రవర్గంతో కానీ సోదర వర్గంతో కానీ కలిపి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కానీ గృహానికి సంబంధించిన విషయాలు కానీ అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆశించిన పనులు ఆశించిన సమయంలో అవ్వడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. అన్ని పనులలో కూడా అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి కంప్లీట్ చేస్తారు. డిసిప్లిన్ ఓరియంటెడ్గా ముందుకు పెడతారు. అలాగే ఇతరులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసినా కూడా మీ స్కిల్స్ ఉపయోగించి, మీ నైపుణ్యాలతో, మీ కార్యదీక్షతో పనులని చక్కగా చేసుకుంటూ మనుషుల దగ్గర నుంచి మంచి గుర్తింపు, గౌరవాన్ని సంపాదిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అలాగే ఆర్థిక విషయాలతో పాటుగా కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు చాలా వరకు అవసరం. ముఖ్యంగా ఈగో ప్రాబ్లమ్స్కి, కుటుంబ సభ్యులతో ఈగో ప్రాబ్లమ్స్కి కొంత దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కానీ వ్యక్తులు ఇరిటేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు, కుటుంబంలో కొత్త వ్యక్తుల జోక్యం కానీ కొందరు వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ మీకు చికాకు కలిగించే అవకాశం ఉన్న రీత్యా మిమ్మల్ని ఎవరన్నా ఇరిటేట్ చేయడానికి చేసే ప్రయత్నాలను కూడా ముందుగానే మీరు పసిగట్టి వీళ్ళంత మౌనం వహిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మీ మానసిక పరిస్థితి అనుకూలంగా ఉండడం బట్టి మీరు అనుకున్న సమయంలో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకుంటూ ఆలోచనలతో ముందుకు పడతారు. అలాగే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. దాంతోపాటుగా సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీ మీద మీరు శ్రద్ధ, మీ ఆరోగ్య విషయాలు అలాగే సాంఘిక సంబంధాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు పెడితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. డిసిప్లిన్ అనేది మోర్ ఇంపార్టెంట్ కనుక మీ విషయంలో మీరు తగిన క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ శాతం ఖర్చులకు అవకాశం ఉంది కనుక ఆ ఖర్చులు కూడా మీకు నియంత్రణని మించి ఉండే అవకాశాలు లాంటివి, కొన్ని సందర్భాల్లో ట్యాక్సులు కట్టే పరిస్థితులు లాంటివి రావడం అనేది, అలాగే దాంతోపాటుగా ఏదన్నా గవర్నమెంట్ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే సోషల్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిద్రలేమిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తగిన విశ్రాంతి తీసుకుంటూ, తగిన ఆహారాన్ని తీసుకుంటూ, అలాగే నిద్రలేమిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వాళ్ళకి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులతో మీకు ఆశించిన పనులు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. వ్యక్తులు చక్కగా సహకరిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ మాట విలువ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. మీ ఖ్యాతి పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో మీదైన మార్కుతో మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయం అయినప్పటికీ కొత్త వ్యక్తులు, అనుకోని వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు చాకచక్యంగా దాన్ని తిప్పికొట్టగలిగిన ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత మీ ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ తర్వాత మీ పై అధికారులతో కానీ వ్యవహరించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలరు. వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు, మీ వృత్తిలో ఇతరుల జోక్యం మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు, వృత్తి మీద మీకు అసంతృప్తికరమైన వైఖరి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు మీరు తగిన విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి మీరు కుటుంబ వ్యవహారాల్లోనూ ఇటు పక్కన వృత్తి వ్యవహారాల్లోనూ కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది కనుక ముందుగా మీరు మీ మీద మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రాంతాల్లో దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి. దాంతోపాటుగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో పెద్దల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత అసంతృప్తికరంగా పనులు ఉండడం బట్టి ఉన్నతాధికారులతో మీకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులు సాధించాలి. అలాగే మీ యొక్క తోబుట్టువులతో కానీ లేకపోతే మీకు సహకరించడానికి వచ్చిన వ్యక్తులతో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి వారి సహకారంతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్య వ్యవహారాలు, అలాగే మీ ఇన్లాస్కి సంబంధించి అంటే మీ యొక్క భాగస్వామికి సంబంధించిన తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఏదైనా మీ సహకారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే సహకారాన్ని అందించాలి. వారితో మాటలతో అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కూడా మీ పనులు నెరవేర్చుకునే సందర్భంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులు సాధించుకోవాలి. అనవసరమైన పెట్టుబడులకి, అనవసరమైన ఆర్థిక విషయాలకి దూరంగా ఉండాలి. డ్రైవింగ్ చేసే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ఆందోళనని, చికాకులని అధిగమించాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా సోషల్ రిలేషన్స్ విషయంలో కొంత చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిచయాల్ని తగిన విధంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించే అవకాశం అనేది ఉంది. మీ అధిక శ్రమతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో జయించడానికి ఎక్కువ శ్రమతో ముందుకు పడతారు. అలాగే పోటీల్లో నెగ్గడానికి అధిక శాతం కృషి చేస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయినప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ మీ పై అధికారులతో కానీ వ్యవహరించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ కంఠధ్వనిలో కూడా మార్పు కానీ లేకపోతే ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించే ధోరణిలో మాట్లాడడం లాంటివి కూడా ఇతరులకు అనిపించే అవకాశం ఉంది కనుక తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? శత్రు రోగ రుణాలను జయించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. అలాగే శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కంటి ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అన్ని అనుకున్న ఫలితాలు అనుకూలంగా ఏర్పడతాయి. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి, సమయం అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున
సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు, సూర్యనారాయణ స్వామి ఆరాధన, అలాగే నవగ్రహ దేవాలయం, ఆదిత్య హృదయం, అలాగే దాంతోపాటుగా మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆయన నామాలు వినడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ విధానంలో ముందుకు వెళ్ళడం అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఏదైనా నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏది ఏమైనా మీ యొక్క సమయాన్ని బట్టి, మీ యొక్క అనుకూలతలు బట్టి మీరు ముందుకు వెడితే అది అనుకూలత. నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు విశిష్టతను కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం విషయంకి వచ్చేప్పటికీ ఈ భాద్రపద మాసంలో ముఖ్యంగా మనం చూస్తే ఇది చాలా డిఫరెంట్గా, ప్రత్యేకమైన మాసంగా దీన్ని మనం ఒక రకంగా చెప్పుకుంటాం. ఎలాగంటే అందులో మనం శుక్లపక్షంలో పౌర్ణమి దాకా ఉండేదంతా కూడా దైవ కార్యాలకు సంబంధించినవి అయితే, అక్కడి నుంచి శుక్లపక్షం దగ్గర నుంచి తర్వాత మనకి ఏర్పడేది పౌర్ణమి తర్వాత నుంచి కూడా పితృపక్షాలకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన ఇదిగా చెప్తాం. దక్షిణాయనం ప్రవేశించిన తర్వాత వచ్చే ఈ భాద్రపద మాసానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా భాద్రపద మాసంలో మనకి ఎదురయ్యే పండగలను కూడా మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో మనకి ఈ యొక్క వినాయక చవితి అనేది చాలా చాలా ముఖ్యమైనది. దానికంటే కూడా ముందు మనకి ఏంటంటే గౌరీ హబ్బ, హరితాళిక తేజ్ అని చెప్పి ఒకటి చేస్తారు. తర్వాత దాన్నే సువర్ణ గౌరీ వ్రతంగాను చేస్తారు, 16 కుడుముల నోముగాను చేస్తారు. అది ఈ రకంగా అది చేయడం. దాని తర్వాత వచ్చేప్పటికి ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఇమీడియట్గా ఈ యొక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితిని వినాయక చవితిగాను, తర్వాత 9 రోజులు వినాయక నవరాత్రులుగాను చేసుకోవడం అనేది కూడా చేస్తారు. అదే సమయంలో ఇంకా దీంట్లో మనకి ఈ యొక్క సూర్యషష్ఠిలాగా తర్వాత పంచమి, ఋషి పంచమిగాను ఒకటి చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత దాంతోపాటుగా తీసుకున్నట్లయితే దీంట్లో మనకి పరివర్తన ఏకాదశి అనే ఒకటి వస్తుంది. అంటే మన చాతుర్మాస వ్రతాలు కనుక తీసుకున్నట్లయితే ఆ చాతుర్మాస వ్రతాల్లో ఎప్పుడైతే యోగ నిద్రలోకి పెడతాడో విష్ణుమూర్తి, ఆయన ఈ 4 మాసాల కాలంలోనూ ఆయన నిద్రిస్తూ ఉంటారు కనుక అక్కడి నుంచి ఇంకొక పక్కకి ఒత్తికెళ్ళడం పరివర్తన ఏకాదశి అన్నది దీంట్లో భాగంగా చెప్తారనమాట. అది ఒకటి. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మనం తీసుకున్నట్లయితే వామన ద్వాదశి అని చెప్పి ఒకటి చేసుకుంటాము. తర్వాత దీంతో పాటుగానే ఇదే సమయంలో మనకి ఏంటంటే అనంత చతుర్దశి, అనంత పద్మనాభకు సంబంధించిన చతుర్దశి అనేది చేసుకోవడం. తర్వాత వచ్చేసేటప్పటికి భాద్రపద పౌర్ణమి ఇలాగా చేసుకోవడం అనేది. తర్వాత ఇక్కడి నుంచి ఏంటంటే ఇవన్నీ దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో చేసుకోవడం, దేవత ఆరాధనలు చేసుకోవడం, భగవంతుడికి సంబంధించినవన్నీ చేసుకుంటూ మనం ముందుకెడతాం. తర్వాత ఇమీడియట్గా మనం తీసుకుంటే ముఖ్యమైన పండుగల గురించి మనం చెప్పుకుంటాం కనుక ఈ తర్వాత ఇదే దాంట్లో మనకి ఇంకా ఈ యొక్క పితృపక్షాలు అని చెప్పి, పితృపక్షాలు ఈ ప్రధానమైన ఈ కార్యక్రమాల్లో ఏంటంటే పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం, అలాగే దాన ధర్మాలు చేయడం, అలాగే పెద్దలకు సంబంధించిన కార్యక్రమాల్లో మనం చేయగలిగినవన్నీ చేసుకుంటూ పెద్దలకు సంబంధించినవి చేసుకోవడం 15 రోజుల్లో. తర్వాత చివరిగా మహాలయ అమావాస్యను కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఈసారి మనం కనుక తీసుకున్నట్లయితే దీంట్లోనే మనకి పరివర్తన ఏకాదశితో పాటుగా ఇందిరా ఏకాదశి అనేది, అలాగే విఘ్నరాజ సంకష్టహర చవితి అనేది కూడా ఈ మాసంలో మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగా ఉండ్రాళ్ళ తద్ది అనేది కూడా మనకి దీంట్లోనే వస్తుంది. ఇలా విభిన్నమైన పండగలు, అలాగే దేవతా కార్యక్రమాలు, అలాగే దేవుడికి సంబంధించిన ఈ యొక్క గణపతికి సంబంధించి, ఎందుకంటే మనకి తీసుకున్నట్లయితే గణపతి అనేది అన్నిటికీ ఆరంభంగా ఏ రకమైన కార్యక్రమానికైనా ప్రధానంగా చెప్తాం కనుక గణపతికి సంబంధించిన విశిష్టమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలలోనే మనకి స్టార్ట్ అవుతాయి. దానికంటే ముందుగా మనం చెప్పుకునేది ఈ యొక్క గౌరీ హబ్బ. ఇది చాలా చాలా విశేషమైన ఇది. అంటే ఇది నార్త్ వాళ్ళు చేసుకుంటారు, ఇటు పక్కన సౌత్ వాళ్ళు కూడా చేసుకుంటారు. అంటే పేర్లలో మార్పు ఉంటుంది, విధి విధానాల్లో మార్పు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు 16 కుడుములు నోమన్నట్టుగా వీళ్ళు 16 కుడుముల తద్దిలాగా చేసుకుంటే వీళ్ళు వచ్చేటప్పటికంటే హరితాళికా తేజ్ అన్నట్టుగా వీళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగా మొత్తం మీద ఈ యొక్క భాద్రపద మాసాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మొత్తం ఇందులో ఈ యొక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పాడ్యం నుంచి మొదలు పెట్టుకొని మహాలయ అమావాస్య దాకా తీసుకున్నప్పుడు ఇందులో ప్రతిరోజు కూడా ముఖ్యంగా పితృపక్షాల్లో ప్రతిదీ కూడా ముఖ్యంగా పెద్దవాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడం, తర్వాత వాళ్ళ తిథులు చూసుకున్న దాని ప్రకారం ముందుకెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక రకంగా ఇది పితృ కార్యక్రమాలకి, దైవ కార్యక్రమాలకి, అలాగే దేవతా సంబంధమైన కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఇది చేస్తారు కనుక ఇందులో పెద్ద చెప్పుకోదగినట్టుగా మనం ఏదైనా శుభకార్యాలు లాంటివి చేయడాలు అలాంటివి, ఎందుకంటే ఎక్కువ శాతం మనం పితృ కార్యక్రమాలకే ఎక్కువ అవకాశం ఇస్తాము. పెద్దల యొక్క ఆశీస్సుల కోసం, పెద్దల యొక్క దీవెనల కోసం చేసుకుంటూ ముందుకు పెడతారు కనుక ఇది ఇందులో భాగంగా మనం చెప్తాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలోనే మనం ఈ తెల్లవారితే మనకి ఈ యొక్క వినాయక చతుర్థి అనుకుంటే దానికి ముందుది తదియ. అది మనం చెప్పుకునేది ఏంటంటే ఆ రోజున 16 కుడుముల నోపుగా కూడా విశేషంగా చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో స్త్రీలందరూ కూడా దాంట్లో ఆ యొక్క 16 కుడుముల నోము చేసుకోవడం, అదేంటంటే ఐశ్వర్యానికి సంబంధించి స్త్రీలకు అన్ని విధాల
అనుకూలతలు అభివృద్ధి కొరకు చేసుకోవడం అనేది దానిలో భాగంగా చేస్తారనమాట. కాబట్టి ఇది ఈ రకమైన భాద్రపద మాసం యొక్క విశిష్టతను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రకమైన కార్యక్రమాలు చేయడం బట్టి అటు పక్కన భగవంతుడి యొక్క ఆశీస్సులు, మరి ఒక పక్కన పితృదేవతల యొక్క ఆశీస్సులు లాంటివి లభ్యమవ్వడం, దాన్ని బట్టి వ్యక్తికి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది, అంటే ఒక వ్యక్తి అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ప్రతిబంధకాలు అనేవి ఏర్పడకుండా ఉండడానికి కేవలం తన యొక్క కృషి మాత్రమే కాకుండా, మనం వింటూ ఉంటాం పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి, భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని పెద్దవాళ్ళు అంటారు. ఏదైనా ఒక మన జన్మదినోత్సవం వచ్చినా లేకపోతే ఏదైనా ఒక మంచి రోజు అయినా కూడా ముందు పెద్దల ఆశీస్సులు తీసుకోండి అంటారు, లేకపోతే భగవంతుడి మందిరానికి వెళ్ళమంటారు. అంటే ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినా ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే భగవంతుడి ఆశీస్సుతోనే మనంతటి మనం ఒక పని చేయడానికి సంకల్పించినంత మాత్రాన మనం చేసేసుకోలేము. దానికి భగవంతుడి యొక్క అండదండలు ఉండాలి, అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలి. ఎక్కడున్నా కూడా పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి వారి యొక్క బిడ్డల మీద ఉంటాయి కనుక ఎక్కడున్నా కూడా వారి యొక్క ఆశీస్సులు లభ్యమవడానికి ఈ సమయంలో ఈ యొక్క పితృదేవతలు కాబట్టి పితృపక్షాల్లో వారికి సంబంధించిన కార్యక్రమాలు వారికి చేయడం బట్టి, అలాగే దేవతా కార్యక్రమాలు చేసుకుంటూ, దక్షిణాయనం అంటేనే మనకి సాధారణంగా చెప్పుకుంటాం అన్ని విధాలుగా కూడా ఇది ఈ రకమైన కార్యక్రమాలకి సంబంధించి దేవతా కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలకు సంబంధించింది. అలాగే విశేషించి ఏంటంటే ఎక్కువగా ఇందులో మనం శివుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటాం. శివుణ్ణి ఆరాధించడం, అలాగే ముఖ్యంగా అమ్మవారిని ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క పండగల్లో కూడా మనం తీసుకున్నట్లయితే మామూలుగా విష్ణుమూర్తికి ప్రియమైన మాసంగా కూడా దీన్ని అంటారు. అయితే విష్ణుమూర్తితో పాటుగా శంకరుని ఎందుకు ఎక్కువ ఆరాధిస్తారు అంటే, శంకరుడు మన యొక్క జీవనదులకి, తర్వాత మనకి వాటర్ అంటే మనకు వచ్చే ఈ యొక్క నీటి కారకుడు, ఆయన నీటికి సంబంధించిన దానిగా ఆయన్ని కొలుస్తాం కనుక, నీరు అనేది పంటలకు అవసరం కనుక, కేదారము అంటే పంటలు కనుక కేదారనాథుడిగా ఆయన్ని మనం గౌరవించి ఆయన విశేషంగా కీర్తిస్తాం కనుక మనకు అన్ని విధాల అభివృద్ధి కలగడానికి భగవంతుడి యొక్క ఆశీస్సులతో పాటుగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందేట్టుగా మనం ప్రయత్నం చేస్తూ పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ, పెద్దల ఆశీస్సుల కొరకు పితృ కార్యక్రమాల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, దాంతోపాటుగా దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తూ మనం అన్ని విధాలా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా వ్యక్తికి అభివృద్ధి అనేది ఏర్పడుతున్నట్టుగా మనం ఇక్కడ అనుకుంటాం. అలాగే లాస్ట్కి వచ్చేది మహాలయ అమావాస్య అని కూడా అంటారు, చిట్ట చివరి రోజున. అది కూడా చాలా విశేషమైన రోజుగా చెప్తారు కనుక ఈ మాసం అంతా కూడా ఒక రకంగా అటు దైవం, ఇటు పక్కన పెద్దలు అందరికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించినట్టుగా చేస్తారు కనుక శుక్లపక్షంలో ఒక రకంగా, కృష్ణపక్షంలో ఒక రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి అందరి యొక్క ఆశీస్సులు పొందడానికి అనుకూలమైన మాసంగా కూడా మనం భాద్రపద మాసాన్ని అనుకుంటామని ఇక్కడ మనం గుర్తించాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.